నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సాధారణంగా ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా ప్రకృతి ఇచ్చిన అద్భుతాలు అయితే మరెన్నో. వాటిని చూడటానికి మనకు ఒక జన్మ కూడా సరిపోదు అనే చెప్పాలి. ఇక దీనికి తోడు అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచంలో చాలా చోట్ల అద్భుతంగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఉన్న దుబాయ్ దేశంలో బుర్జ్ ఖలీఫా వంటివి, ప్రస్తుతం అదే దేశంలో మూన్ బిల్డింగ్ ఇలా కళ్ళు చెదిగే భవనాల పర్యాటకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇక ప్రపంచంలో బంగారంతో చేసిన ఒక బిల్డింగ్ అనేది ఒకటి ఉంది అని మీకు తెలుసా? ఆ భవనం ఎక్కడ ఉందో తెలుసా? బంగారు పల్లెంలో భోజనం చేయాలనుందా? బంగారు తాపడం అద్దిన నీటి తొట్టిలో జలకాలాడాలని ఉబలాట పడుతున్నారా? స్వర్ణపు కాంతులతో జిగేలుమని మెరిసిపోతున్న గదిలో బస చేయాలని ఉందా? మన దేశంలో ఒంటిపై బంగారు నగలు వేసుకుని మురిసిపోయే వాళ్ళను చూసాం. బంగారు పల్లెంలో భోజనం చేసేంత ధనవంతుల గురించి విన్నాం. కానీ ఏకంగా బంగారు పూత పూసిన హోటల్ ఒకటి ఉందని, దాన్ని 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో 6 స్టార్ హోటల్ గా కట్టించారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ సాక్షిగా నమ్మి తీరాల్సిందే. ఈ హోటల్ ని బంగారపు హోటల్ అని అంటారు. ప్రపంచంలో ప్రత్యేకమైన వింతైన హోటళ్లు చాలానే ఉన్నాయి. అవి వాటి వింత డిజైన్లకు ప్రసిద్ధి చెంది ప్రపంచంలో ఆ ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటాయి. వీటిలో ఒక హోటల్ కూడా ఉంది. ఆ హోటల్ ఎక్కడుందో, ఎంత ఖర్చు చేశారో, ఒక్కరోజు అందులో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయితే రండి. అది వియత్నాం రాజధాని హనోయిలో ఉంది. దీని ప్రత్యేకత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ప్రతిదీ బంగారంతో తయారు చేసింది. ఇక మీకు వియత్నాంలోని డోర్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ స్వాగతం పలుకుతుంది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఈ వింతలు కలిగి ఉన్న భవనాల్లో వియత్నాంలోని డోర్స్ హనోయ్ భవనం కూడా ఒకటి. ఆ హోటల్ ను దూరం నుంచే చూసి చాలా సులువుగా గుర్తుపట్టొచ్చు. బంగారం పూతతో దగదగ మెరుస్తూ కనిపిస్తుంది. ఇక హోటల్లో అడుగు పెట్టగానే ఏ వస్తువును చూసినా బంగారు తాపంతో జిగేల్మంటూ మెరిసిపోతుంది. గోల్డ్ కప్ లో కాఫీ సిప్ చేసే సదుపాయం ఈ హోటల్ కు విచ్చేసిన అతిథులకు ఉంటుంది. అంతేనా, ఎంచక్క బంగారు పల్లెంలో భోజనం చేయవచ్చు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే హోటల్ మొత్తం బంగారుమయమే. టైల్స్, శానిటరీ వస్తువులను సైతం 24 క్యారెట్ల బంగారంతో కవర్ చేసిన ప్రపంచంలో ఏకైక హోటల్ ఇదే. బాత్రూమ్ సైతం బంగారం తాపంతో అద్దిందే. పవర్ హిట్స్, సింక్, ట్యాప్స్ ఇలా అన్ని బంగారు పూతతో మెరిసిపోతూ ఉంటాయి. ఈ భూ ప్రపంచంలోనే బంగారు పూత పూసిన మొట్టమొదటి హోటల్ ఇదే కావడం విశేషం. నిజానికి పెరిగిన ధరతో తులం బంగారం కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ ఏకంగా ఓ లగ్జరీ హోటల్ని 24 క్యారెట్స్ బంగారు పూతతో నిర్మించారు. దీంతో ఖర్చు ఎక్కువైనా చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇంకా ఈ గోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ కు సంబంధించి తెలుసుకుందాం. ఈ భవనం ఎన్ని ఫ్లోర్లలో ఉంటుంది? భవనం లోపల ఎన్ని గదులుంటాయి? భవనంలో ఒక రాత్రి బస చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక ఈ డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ దాదాపు 25 అంతస్తులతో ఈ అందమైన 5 స్టార్ హోటల్ ఉంటుంది. ఇందులో సుమారుగా 400 గదులు ఉంటాయి. ఈ హోటల్ గోడలకు 54,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగారు పూత పూసిన పలకలున్నాయి. ఈ భవనంను 2009లో నిర్మించబడి ఉంది. ఈ స్వర్ణశోభిత హోటల్ నిర్మాణానికి 16,050 కోట్ల ఖర్చు చేశారు. యుఎస్, జర్మనీ నుంచి తెప్పించిన ఆధునిక ఫర్నిచర్ ఉపయోగించారు. 5 స్టార్ హోటళ్ల భవనాలతో పోలిస్తే ఈ భవన నిర్మాణానికి 25% ఎక్కువ ఖర్చయింది. ఈ డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ కి వచ్చే ప్రత్యేక అతిథులకు 342 గెస్ట్ రూమ్లు నిర్మించారు. ఇక భవనంలోనికి వచ్చే అతిథులకు గోల్డ్ కప్ లో కాఫీని అందిస్తారు. ఈ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారమే. ఇక్కడ గిన్నె, గాజు, చెంచా ఇలా హోటల్ మొత్తం బంగారంతో తయారైంది. అంతే అంటే అంతకు మించి మరొకటి ఉంది. ఈ గోల్డెన్ హోటల్లో తలుపులు, గోడలు, సీలింగ్ సైతం బంగారంతో డెకరేట్ చేసి ఉంటాయి. ఈ హోటల్లో బస చేసిన వారు ఇక్కడ స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ 24 క్యారెట్ల బంగారం పూతతో తలుపులీనే ఈత కొట్టడం మధురానుభూతిని అందిస్తుంది. ఇందులో 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సూర్యోదయం అందాలను వీక్షించవచ్చు. టెర్రస్, బాత్ టబ్ కూడా బంగారు పూతతో ఉంటాయి. అక్కడ టాయిలెట్ సీట్ కూడా బంగారు పూతతో తయారు చేశారంటే ఎంత రిచ్చో అర్థం చేసుకోండి. ఈ డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ గురించి విన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. ఇక్కడ ఒక రాత్రి బస చేసేందుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడికి సామాన్యులు అనుమతి ఉంటుందా? ఈ హోటల్ను 5 స్టార్ హోటల్స్ తో పోల్చవచ్చా?
భారత్లోని హోటల్స్ ధరలతో పోలిస్తే ఈ భవనం హోటల్స్ ధర ఎంత ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం పూతతో కట్టిన ఈ భవనం కేవలం ధనవంతులకే ఆహ్వానం ఉంటుంది అంటే అలాంటి నిబంధనలు ఈ భవనంలో లేవు అని హోటల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఈ గోల్డ్ ప్లేటెడ్ స్టార్ హోటల్ అతి ధనవంతుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ విజిట్ చేయడానికి ఆహ్వానిస్తోంది. అందుకే ఇది సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిందని హోటల్ యాజమాన్యంలోని హోవా బిన్ గ్రూప్ ప్రెసిడెంట్ నుయెన్ హూ డియోంగ్ తెలిపారు. ఇంతటి ఖరీదైన హోటల్లో ఒక్కరోజు బస చేయాలంటే రెంట్ ఛార్జ్ కూడా అంత పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇంత పెద్ద బంగారపు భవనంలో బస చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే పొరపాటే. లగ్జరీ గోల్డ్ హోటల్లో ఒకరోజు స్టే చేయడానికి $250 ఖర్చు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సింగిల్ బెడ్రూమ్ కు 20,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే డబుల్ బెడ్రూమ్ కి కిరాయి 75,000 చెల్లించాల్సి ఉంటుంది. 5 స్టార్ హోటళ్ల భవనాలతో పోలిస్తే ఈ భవనంలో రెంట్ ఛార్జీలు సైతం తక్కువే అని చెప్పాలి. మన దేశంలోని చాలా లగ్జరీ హోటల్స్ తో పోలిస్తే ఇందులో ధర చాలా తక్కువ. ప్రారంభ ధర 20,000 నుంచి ఉంది. దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షించడం కోసం ఈ హోటల్స్ ను ఇలా తీర్చిదిద్దారు. రాజ టీవీని ఒలికించేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ హోటల్లో బస చేస్తుంటారు.